అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. ఇవి బొబ్బర్లండి. నేను వాటర్ పోసేసి ఒక 2 అవర్స్ నానబెట్టాను శుభ్రంగా కడిగి. ఇవి ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. దీనికి ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, కుక్కర్లో గుడాలు ఇలా ఉడకపెట్టుకున్నాను. మనము ప్యాన్ పెట్టేసుకొని కాస్త ఆయిల్, జీలకర్ర ఆవాలు, చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి కాస్త పసుపు వేసుకోవాలి. మనం ఉడకపెట్టుకున్న బొబ్బర్లు ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి కాస్త కారం పొడి, కాస్త సాల్ట్, ధనియా పొడి మస్ట్ అండి, తప్పనిసరి. ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. కాసేపు ఇలాగే స్టవ్ పై ఫ్రై కానివ్వాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. మంచి బొబ్బరి గుడాలు రెడీ అవుతాయి. చాలా హెల్దీ అండి. ఈవినింగ్ స్నాక్గా చక్కగా తినొచ్చు మనము. ఇవి కాసేపు ఫ్రై కానిస్తాను. అయిన తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి, ఇప్పుడే వేసుకోవద్దు. చూడండి, చక్కగా ఫ్రై అయినాయండి. ఆయిల్ మంచిగా వచ్చేసింది, వాటర్ పోయినాయి. ఇవి ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. చూడండి, బొబ్బరి గుడాలు ఇలా ఆనియన్స్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మనము ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.